తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి 2.5 సంవత్సరాలు అయినా కూడా అప్పుడు వచ్చే ఈ గవర్నమెంట్ వచ్చే సమయంలో అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ₹1 కేటాయించకపోవడం చాలా బాధాకరం. అలాగే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి గ్రామాలలో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగి చాలా మంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి గ్రామాలలో బెల్ట్ షాపులు తీసేయాలని, అలాగే కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలు గుర్తులేసుకొని బతుకుతాళ్ళు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ విషయాలల్లో ఈ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పరిష్కరించకపోతే రానున్న రోజులలో ఉద్యమాలు ఉధృతం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించడమే లేదు. సంఘీ ఎలేందర్, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. తెలంగాణ DHPS ఆధ్వర్యంలో మా వరంగల్ కలెక్టరేట్ ముక్కడి తెలంగాణ స్టేట్ మా కాలు DHPS దళిత హక్కుల పోరాట సమితి ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటిపోతుంది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి. ఎప్పుడో భాగంగా మేము ఉన్నా కూడా మేము ఎన్ని మార్లు పేదల కోసం అయితే ఉన్నది, పెట్రోల్ కోసం అయితే ఉన్నది, డీజిల్ కోసం అయితే ఉన్నది, నిత్యావసర వస్తువుల కోసం అయితే ఉన్నది. పేదల ఇండ్లు గత గవర్నమెంట్లో ఇదే విధానంగా పేదల ఇండ్లు కూలగొడితే ఏ గతి అయితే పట్టిందో పేదల కోసం ఆలోచించకపోతే అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు, డబుల్ బెడ్రూమ్లు ఖచ్చితంగా ఇవ్వకపోతే మాత్రము ఉన్న గవర్నమెంట్కు DHPSగా మేము ఖచ్చితంగా నిత్యం పోరాటాల మీద చేస్తామని కోరుకుంటూ, ఇప్పుడు అర్హులైన పేదలు ఎవరున్నా కూడా ఈ సిటీలో మారుమూల ప్రాంతాలల్లో ఎక్కడెక్కడో గవర్నమెంట్ స్థలాలలో గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలు వేసుకున్న క్రమంలో వాళ్ళందరికీ అర్హులైన పేదలందరికీ తప్పకుండా పట్టాలు ఇస్తామని ఇదే మంత్రివర్గంలో తీర్మానం చేసుకున్నామంటారు. పేపర్ స్టేట్మెంట్లకే పరిమితం అవుతుంది కానీ ఏ విషయం కూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో ఖచ్చితంగా దీని మీద DHPSగా మా సంఘం నుంచి వెళ్ళి నిత్యం పోరాటాలకు దిగక తప్పదు. దేని పక్షానైనా రాష్ట్ర గవర్నమెంట్ అయినా కేంద్ర గవర్నమెంట్ అయినా నిమ్మకు నీరెత్తినట్టుగానే ఇలాంటి కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ పేద ప్రజల పక్షాన ఆలోచించి తక్షణమే పేదలకు డబుల్ బెడ్రూమ్లు అయితే ఉన్నది, ఇళ్ల స్థలాల పట్టాలు అయితే ఉన్నది, నిత్యావసర వస్తువుల ధరలు అయితే మొత్తం దాని పక్షాన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించవలసిందిగా కోరుతూ, ఇదే కొనసాగితే మాత్రం మా DHPSగా ఖచ్చితంగా నిత్యం పోరాటాలు జరుగుతాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జన రవి, జిల్లా అధ్యక్షుడిని DHPS.